హాయ్ అందరికీ. నేనైతే చుక్కకూర పాలకూర పచ్చడి చేస్తున్నాను, రోటి పచ్చడి. దీనికోసం అయితే ఫస్ట్ కడాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి కొన్ని. తర్వాత అదే కడాయిలో గుప్పెడు వెడుమిరపకాయలు వేసుకోవాలి. నేను 3 కట్టలు గోంగూర, 3 కట్టలు చుక్కకూర, 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. వెడుమిరపకాయలు కూడా వేయించుకోవాలి కొంచెం నూనె వేసుకొని, ఒక పావు నూనె వేసుకొని. తర్వాత అదే కడాయిలో ఫస్ట్ పాలకూర వేసుకోవాలి, ఒక పావు నూనె పోసుకొని. నూనె కాగినాక పాలకూర వేసుకోవాలి. బాగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలి. ఏ ఆకుకూర అయినా మంచిగా నీట్గా ఉంటుంది. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి పాలకూర ఫస్ట్. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని చేసేపు మగ్గించుకోవాలి. బాగా అయితే మగ్గింది. ఇప్పుడు కూడా చుక్కకూర వేసేసుకోవాలి. 3 కట్టలు చుక్కకూర, 3 కట్టలు పాలకూర తీసుకున్నా కదా. ఇప్పుడు మూత పెట్టుకొని చేసేపు మగ్గించుకోవాలి. చుక్కకూర అయితే మగ్గింది. ఎప్పుడు కానీ ఎక్కడ కానీ రోల్ దగ్గరికి మనం పోయి చేసుకుంటాం, కానీ మా ఇంట్లో అయితే అట్లా కాదు. రోల్ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని దంచుకోవాలి. మన ఊర్లో అయితే మంచిగా రోల్ ఒక దగ్గర ఉంటుంది. మనకేమో అట్లా కాదు, తెచ్చుకొని పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఆల్రెడీ తీసుకున్నాం. ఒక గడ్డ వెల్లుల్లిగడ్డ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లిగడ్డ వేసుకొని దంచుకోవాలి. తర్వాత నువ్వులు వేయించుకుని వేసుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాలి అవి కూడా వేసుకొని. దీనికోసం అయితే కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడు వెనుమిరపకాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. కొంచెం వేగడం ఎక్కువ అయింది వెనుమిరపకాయలు, కొంచెం లైట్గానే వేయించుకోండి మీరైతే. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా దంగుతుంది. ఆల్రెడీ పాలకూరలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా అయినాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. చుక్కకూరను పాలకూర కొంచెం కారం తీసి పక్కకు పెడుతున్నాను నేనైతే, కారం ఎక్కువ అవుతుందేమో అని. ఇప్పుడు చుక్కకూర మొత్తం వేసుకొని బాగా రుబ్బుకోవాలి. బాగా నూరుకున్నాక బాగా మెత్తగా అయినాక ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని దాంట్లోనే వేసుకొని దంచుకోవాలి. పుల్లటి పచ్చళ్ళు ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూరలో కానీ చుక్కకూరలో కానీ బాగుంటుంది. మీకు నచ్చకపోతే వేసుకోకండి, మేమైతే ఎప్పుడు వేస్తుంటాను. ఇప్పుడు బాగా కలుపుకుంటూ నూరుకోవాలి. టేస్ట్ చూసినాను, ఆ కారం కూడా పడతట్టుంది. ఆ కారం కూడా వేసుకొని మెత్తగా నూరుకున్నాను. మా నానమ్మ నూరుతుంటే అయితే బాగా అక్కడ రోడ్డు దగ్గరనే ఉండి ఊక టేస్ట్ చూసేది చిన్నగా ఉన్నప్పుడు అయితే. నేను ఎలా చేశానో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు